Hello, hi friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈ రోజు మనం నిఫ్టీ 50లో ఎంటైర్ ఆగస్ట్ మంత్ మొత్తం మనకి ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, ఆ ట్రేడింగ్ డేస్ లో మనము ఎన్ని రోజులు మనకి ట్రేడ్ వచ్చింది, ఎన్ని రోజులు మనకు ట్రేడ్ రాలేదు, ఇఫ్ ఇన్ కేస్ మనకు ట్రేడ్ వస్తే మనం ఎన్ని రోజులు ప్రాఫిట్ లో ఉన్నాము అండ్ ఎన్ని రోజులు మనం లాస్ లో ఉన్నాము, ఇది ఒకసారి మనం ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా నిఫ్టీ 50 ఆగస్ట్ మంత్ ఓవరాల్ గా ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనా, విత్ మనకి ప్రాఫిట్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి అండ్ అలాగే లాస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, చూడండి ఇది మనకి ఆగస్ట్ 1 కి సంబంధించినటువంటి చార్ట్. ఓకేనా, నేను దీనికంటే ముందు మిమ్మల్ని మొత్తం ఎంటైర్ మంత్ మనకు అసలు ఎలా వచ్చింది అనేసి ఒకసారి మనం ఎక్సెల్ లో చూద్దాం. చూడండి ఇది మనకి నిఫ్టీ 50కి సంబంధించినటువంటి ఆగస్ట్ మంత్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు మొత్తము కూడా మనం టోటల్ పాయింట్స్ కూడా వేయడం జరిగింది. ఓకేనా, చూడండి మనకి ఆగస్ట్ ఫస్ట్ ఇది చూడండి మీరు, ఇది వచ్చేసి మనకు ఫస్ట్ టార్గెట్ పాయింట్స్, అంటే మనము ఓన్లీ ఫస్ట్ టార్గెట్ వరకే ఉంటే మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి, అది హిట్ అయిందా లేదా అనేసి ఇది ఫస్ట్ టార్గెట్ పాయింట్స్ అనేది మనకి చెప్తుంది. ఓకేనా, అండ్ దెన్ ఆల్ పాయింట్స్ అంటే ట్రైలింగ్ చేస్తే ఫస్ట్ టార్గెట్ తర్వాత కూడా మనం ట్రైలింగ్ చేస్తే మొత్తం కలిపి ఆ రోజు మొత్తం కూడా ట్రైలింగ్ లో మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేసి ఇక్కడ మనము నోట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఏమైనా స్టాప్ లాస్ హిట్ అయితే ఏమైనా స్టాప్ లాస్ అనేది హిట్ అయిందా అనేసి కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఆగస్ట్ ఫస్ట్ చూడండి మనకి 60 పాయింట్స్ వచ్చాయి అండ్ ఆల్సో ఆల్ పాయింట్స్ కూడా మనకి 16 ఉన్నాయి, ట్రైలింగ్ చేసినా కానీ అంతే ఉంది. ఓకేనా, అండ్ దెన్ సెకండ్ 45 పాయింట్స్ అండ్ దెన్ ట్రైలింగ్ చేస్తే 90 పాయింట్స్. చూద్దామా, చూడండి మనకి థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం ఇక్కడ ఇది క్లోజ్ అయింది, దెన్ మళ్ళీ పైన ఇక్కడ క్లోజ్ అయితే ఇక్కడ మనం సిఈ తీసుకుంటే చూడండి ఇక్కడ వరకు మనకు మొత్తం కూడా ఎన్ని పాయింట్స్ అండి, 90 పాయింట్స్ రావడం జరిగింది. అండ్ దెన్ అలాగే ఫిఫ్త్ 70 పాయింట్స్ వచ్చాయి అండ్ అలాగే మనం ఇక్కడ ట్రైలింగ్ అని చేస్తే 375 పాయింట్స్ రావడం జరిగింది. చూద్దామా అన్ని పాయింట్స్ వచ్చాయా లేదా అనేసి ఒకసారి చూద్దాం. చూడండి ఇది మనకి 5th ఆగస్ట్కి సంబంధించినటువంటి చార్ట్. చూడండి మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ ఉంది, తర్వాత ఇది ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కూడా ఈ నుంచి ఇక్కడి వరకు మనకు 375 పాయింట్స్ రావడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ అలాగే 6th మనకి 185 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్, ఓన్లీ ఫస్ట్ టార్గెట్ మనకి 185 అండ్ దెన్ ఆల్ మనము ట్రైలింగ్ కూడా చేస్తే 250 పాయింట్స్ రావడం జరిగింది. అండ్ దెన్ అలాగే 7th మనకి నో ట్రేడ్. చూద్దాం ఒకసారి 7th నో ట్రేడ్ ఉందా లేదా అనేసి. చూడండి ఇక్కడ ఎక్కడ కూడా మనకి కింద అనేది బ్రేక్ అవ్వలేదు, పైన కూడా బ్రేక్ అవ్వలేదు. చూద్దాం, ఇది కూడా మీకు డౌట్ ఉంటే ఇది కూడా చూడండి. ఈ క్యాండిల్ చూడండి క్లోజింగ్ ఏంటంటే 196. ఓకేనా, ఇది మనకు 195 అంటే పైన క్లోజ్ అయింది, కింద అయితే క్లోజ్ అవ్వలేదు. ఓకేనా, చూడండి ఎక్కడ కూడా మనకి ట్రేడ్ అనేది లేదు. ఓకేనా, అండ్ దెన్ 8th మనకి 60 పాయింట్స్ రావడం జరిగింది, ట్రైలింగ్ చేసినా కూడా అంతే వచ్చింది. అండ్ దెన్ మనకి 9th నో ట్రేడ్. ఒకసారి చూద్దాం 9th మనకి నో ట్రేడ్ వచ్చిందా లేదా అనేసి. సారీ యా, చూడండి ఇది మనకి 9th నో ట్రేడ్. మీరు బాగా చూస్తే ఇదిగోండి నో ట్రేడ్, ఎక్కడ కూడా ఇది కూడా కిందకి మనకు బ్రేక్ అవుట్ కింద క్లోజ్ అవ్వలేదు. చూడండి ఇక్కడే ఉంది, ఎంత నీట్ గా మనమే ఎస్కేప్ అయ్యాము చూడండి అక్కడ ఆ రోజు మార్కెట్ నుంచి. అండ్ దెన్ మనకు 12th 40 పాయింట్స్ అండ్ 13th 90 పాయింట్స్. చూడండి ఈ రోజు మనం ఇక్కడ మనం ట్రైలింగ్ చేస్తే 200 పాయింట్స్ కూడా మనకి రావడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ ఇక్కడ 90 40 ఇక్కడ చూడండి ఇది కాస్ట్ టు కాస్ట్ రావడం జరిగింది 14th. ఓకేనా, అండ్ 16th మనకి 40 పాయింట్స్ రావడం జరిగింది, అలాగే మనం ట్రైలింగ్ చేస్తే 260 పాయింట్స్ రావడం జరిగింది. చూద్దాం ఫస్ట్ మనకు 14th కాస్ట్ టు కాస్ట్ వచ్చిందో లేదో చూద్దాం. మీరు చూపించాలి నేను, ఎందుకంటే ఇవన్నీ ఏదో మెన్షన్ చేస్తున్నారని అనుకోకూడదు ఎవరు కూడా. మనం ఏ రోజు వీడియో ఆ రోజు మనం పోస్ట్ చేస్తూనే ఉన్నాం, ఎక్కడ కూడా మనం స్కిప్ చేసిందే లేదు. ఓకేనా, చూడండి ఇది పైకి బ్రేక్అవుట్ అయింది, పైకి బ్రేక్అవుట్ అయిన తర్వాత థర్డ్ క్యాండిల్ తర్వాత చూడండి మనకి ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూడండి ఎక్కడ క్లోజ్ అయింది, కరెక్ట్గా ఇక్కడే క్లోజ్ అయింది, అంటే కాస్ట్ టు కాస్ట్ రావడం జరిగింది మనకి ఈ రోజు. ఓకేనా, 14th అండ్ దెన్ 16th మనకు 40 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ అండ్ ట్రైలింగ్ చేస్తే 260 పాయింట్స్ రావడం జరిగింది. ఓకేనా, చూడండి మనకి ఇక్కడ
థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ ఉంది, దాని తర్వాత ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ అయింది. చూడండి మళ్ళీ మనం ఇక్కడ రివర్స్లో ట్రేడ్ తీసుకొని మళ్ళీ చేస్తే చూడండి 260 పాయింట్స్ మనకి ఇక్కడికి ఉండడం జరుగుతుంది. ఓకేనా. అండ్ దెన్ 19th నో ట్రేడ్. 19th చూద్దాం నో ట్రేడ్ ఉందా లేదా చూపించాలి కదా. చూడండి ఎక్కడ ఉన్నాం, మనకు ట్రేడ్ వచ్చింది, ఇక్కడ రాలేదు. ఓకేనా. అండ్ దెన్ మనకు 28th స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. చూడండి స్టాప్ లాస్ అనేది మనకు 28th హిట్ అయ్యింది. చూద్దాం ఒక్కసారి స్టాప్ లాస్ ఎలా హిట్ అయింది అనేసి. చూడండి మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి, ఈ లెవెల్కి అండి, ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ ఇది తర్వాత పైకి బ్రేక్అవుట్ అయింది. పైకి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ మనం సిఈ తీసుకుని మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. చూడండి ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ మినిట్లో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో కాబట్టి స్టాప్ లాస్ని మనం చూపించాలి. సో ఆ రోజు ఎంతండి, మనకు మొత్తం 45 పాయింట్స్ మనకు స్టాప్ లాస్ రావడం జరిగింది. తర్వాత 47 పాయింట్స్ ప్రాఫిట్. అండ్ దెన్ 22nd మనకి 30 పాయింట్స్ లాస్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు టార్గెట్ ఏమైనా హిట్ అయిందంటే టార్గెట్ హిట్ అవ్వలేదు, అలా అనేసి స్టాప్ లాస్ హిట్ అయిందంటే స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు. బట్ కానీ 30 పాయింట్స్ మనం లాస్ట్లో ఉన్నాం. ఎలా 22 చూద్దాం ఒకసారి. చూడండి 22 ఇది పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ మనం పైకి వెళ్ళిపోతాము అంటే సిఈ తీసుకుంటాము, ఇది మన ఫస్ట్ టార్గెట్ అండ్ ఇది మనకు స్టాప్ లాస్ అవుతుంది. చూడండి ఎండ్ ఆఫ్ డే కల్లా క్లోజింగ్ ఇక్కడ ఉంది. సో కాబట్టి మనం కొనడానికి దీనికి మనకి ఇక్కడ మైనస్లోనే ఉంది కాబట్టి సో ఆ రోజు మనకి లాస్ గానే ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఆ రోజు మనకి 30 పాయింట్స్ అనేది లాస్ రావడం జరిగింది. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు బట్ కానీ మనం లాస్లో ఉన్నాం ఎండ్ ఆఫ్ ది డే కల్లా. ఓకేనా. అండ్ దెన్ 23rd మనకి ప్రాఫిట్ వచ్చింది 35 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ హిట్. అండ్ 26th కూడా ఫస్ట్ టార్గెట్ హిట్. అండ్ 27 కూడా అంతే. చూడండి నో టార్గెట్ అండ్ నో స్టాప్ లాస్, బట్ మనం ఒక 15 పాయింట్స్ వరకు మనం ప్రాఫిట్లో ఉండడం జరిగింది. ఓకేనా. చూద్దాం అది. What's the date? 27th, right? Okay. చూడండి మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. తర్వాత ఇది మనకి కిందకి బ్రేక్అవుట్ అయ్యి కిందకి వచ్చింది. చూడండి ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకి ఇదిగోండి ఇక్కడ ఉంది క్లోజింగ్, దీని క్లోజింగ్ అంటే మనము ఆ రోజు ఎన్ని పాయింట్స్ అండి ప్రాఫిట్లో ఉంది, 15 పాయింట్స్ మాత్రమే మనం ఆ రోజు ప్రాఫిట్లో ఉండడం జరిగింది. అండ్ దెన్ 28th మనకి 35 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే మొత్తం కూడా 70 పాయింట్స్ మనకి ట్రైలింగ్లో రావడం జరిగింది. అండ్ దెన్ 29th 60 పాయింట్స్ రావడం జరిగింది. అండ్ దెన్ 30th అంటే ఎస్టర్డే ఎంతండి మనకి నో స్టాప్ లాస్ అండ్ నో టార్గెట్ బట్ మనకి 10 పాయింట్స్ రావడం జరిగింది. ఒకసారి చూద్దాం ఎస్టర్డే మార్కెట్ ఏమైందో. ఇదిగోండి ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. తర్వాత ఇది పైకి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనం బై చేస్తే ఇది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది అండ్ దెన్ ఇది మనకు స్టాప్ లాస్ అవుతుంది. చూడండి ఎండ్ ఆఫ్ డే కల్లా మనం కొన్నదానికంటే పైనే ఉంది మార్కెట్. మీరు ఆప్షన్స్లో చూసుకున్నా కూడా మీరు ప్రాఫిట్లోనే ఉండడం జరిగింది ఎస్టర్డే. ఓకేనా. చూడండి నో స్టాప్ లాస్ అండ్ నో టార్గెట్. సో ఈ ఫస్ట్ టార్గెట్ వరకు మాత్రమే మనం మొత్తం పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ టార్గెట్ ప్రాఫిట్ పాయింట్స్ 827 పాయింట్స్. ఓకేనా. అండ్ దెన్ లాస్ అయిన పాయింట్స్ ఏంటంటే మన ఫస్ట్ టార్గెట్ దగ్గర 45 అండ్ 30 75 పాయింట్స్ మనకి లాస్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ ఫస్ట్ టార్గెట్ టోటల్ పాయింట్స్ అంటే ఈ లాస్ పాయింట్స్ మనం తీసేస్తే మనం మొత్తం కూడా ఉంది ఫస్ట్ టార్గెట్ వరకు 752 పాయింట్స్ మనం ఆగస్ట్ మంత్లో ప్రాఫిట్ ఉండడం జరిగింది. అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కూడా ఫస్ట్ టార్గెట్ తర్వాత ట్రైలింగ్ చేస్తే చూడండి 1755 పాయింట్స్ రావడం మనకు జరిగింది. ఎంటైర్ మంత్ మొత్తం మీద కూడా ఫస్ట్ టార్గెట్ అండ్ ట్రైలింగ్ మొత్తం కలుపుకొని 1755 పాయింట్స్ రావడం జరిగింది. ఇది మీరు గమనించాలి. ఓకేనా. అండ్ దెన్ మనకి టోటల్ ట్రేడింగ్ డేస్ వచ్చేసి 21 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. ఈ 21 ట్రేడింగ్ డేస్లో మనకి 3 డేస్ మనకి నో ట్రేడ్, ఎటువంటి ట్రేడ్ కూడా మనకి రాలేదు. చూడండి ఇక్కడ నో ట్రేడ్ అని ఇది కూడా నో ట్రేడ్. ఓకేనా. మనకి ఇక్కడ టోటల్గా 3 డేస్ మనకి ఎటువంటి ట్రేడ్ అనేది రాలేదు. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాఫిట్ డేస్ ఏంటండి, మనకి ప్రాఫిట్ డేస్ వచ్చేసి మనకి ఇక్కడ 15 డేస్ ప్రాఫిట్లో ఉండడం మనం జరిగింది. అంటే ఇక్కడ టోటల్ ట్రేడింగ్ డేస్ 21లో నుంచి మనకి నో ట్రేడ్ అంటే మనకు అసలు ట్రేడే రానివి 3 డేస్ మిస్. కాబట్టి దాన్ని లెస్ చేస్తే 18 డేస్ అవుతుంది. 18 డేస్లో మనము 15 డేస్ మనము ప్రాఫిట్లో ఉండడం జరిగింది. ఓకేనా. 18 డేస్లో
18 డేస్ మనం ట్రేడింగ్ చేస్తే 15 డేస్ మనం ప్రాఫిట్లో ఉండడం జరిగింది. అండ్ దెన్ అలాగే లాస్ట్ డేస్ 2 డేస్ మాత్రమే, అంటే ఒకరోజు స్టాప్ లాస్ హిట్ అయింది అండ్ దెన్ ఒకరోజు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు అండ్ అలాగే టార్గెట్ కూడా రాలేదు, బట్ కానీ మనం లాస్ట్లో ఉన్నాము. సో దాంతో కలుపుకొని మనకు 2 డేస్ మనకి లాస్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. కాస్ట్ టు కాస్ట్ డేస్ ఎన్ని వచ్చాయండి, ఒక్కరోజు మాత్రమే మనకి ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ రావడం జరిగింది. ఓకేనా. సో కాబట్టి మీరు ఇది మొత్తం కూడా మీరు చూస్తే ఫస్ట్ టార్గెట్ వరకు మనకు ఉన్నటువంటి పాయింట్స్ 827 పాయింట్స్. దాంట్లో మనకి 2 డేస్ లాస్ట్లో క్లోజ్ అయ్యాము కాబట్టి 75 పాయింట్స్ మనం లాస్ట్లో క్లోజ్ అయ్యాము. ఆ 75 పాయింట్స్ మనం తీసేస్తే 752 పాయింట్స్ మనం ప్రాఫిట్లో ఉన్నాము. ఓన్లీ ఫస్ట్ టార్గెట్ వరకు మాత్రమే మనం చేసినా కూడా. ఓకేనా. అండ్ దెన్ లేదు మేము ఫస్ట్ టార్గెట్ తర్వాత మేము ట్రైలింగ్ చేసుకుంటాము అని అంటే అది మీ విష్. సో అక్కడ మనం కానీ ట్రైలింగ్ చేస్తే చూడండి మనకి 1755 పాయింట్స్ రావడం జరిగింది ఓవరాల్గా ఓన్లీ నిఫ్టీ 50 ఇన్ ఆగస్ట్ మంత్. ఓకే, ఇది ఫ్రెండ్స్ మన యొక్క లెవెల్స్ అనేది ఈ విధంగా పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎవరికైనా కూడా మన లెవెల్స్ కావాలి అంటే, ఎవరికైనా కూడా మన లెవెల్స్ నచ్చి ఎస్ మేము ఈ లెవెల్స్ ఫాలో అయితే మేము కూడా ప్రాఫిట్లో ఉంటాము అని మీకు అనిపిస్తేనే నాకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు మెసేజ్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.